ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. సిద్దిపేట జిల్లా వార్తలు వచ్చేసరికి సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలో ఈరోజు ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి పర్యటించారు. దుబ్బాక మండలంలో జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. దుబ్బలపల్లి గ్రామానికి సంబంధించిన మహిళల డ్వాక్రా భవనానికి సంబంధించిన ప్రహారీ గోడ నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా పలు గ్రామాల్లో జరిగిన కార్యక్రమంలో పాల్గొనడంతో పాటు కూడవెల్లి రామలింగేశ్వర స్వామి దేవాలయానికి ఆయన మంజూరు చేసినటువంటి 50 లక్షల రూపాయల నిధులతో చేపట్టబోయేటువంటి పనులకు సంబంధించి ఆయన అధికారులతోటి దేవాదాయ శాఖ అధికారులతోటి ఆయన సమీక్షా సమావేశం నిర్వహించి దానికి సంబంధించిన పనులు త్వరగా పూర్తి చేయాలని చెప్పి ఈ సందర్భంగా ఆయన ఆదేశించారు. ఈ సందర్భంగా కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం మద్యపాన ప్రభుత్వంగా మారిపోయిందని, ప్రజలకు మద్యం తాగించి డబ్బులు సంపాదించాలని ఒక దుష్ట ఆలోచన చేస్తుందని చెప్పి ఆయన సందర్భంగా చెప్పారు. ముఖ్యంగా గ్రామాల్లో విద్యా సంస్థలకు ప్రభుత్వ పాఠశాలలకు కనీస మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన ప్రభుత్వం ఊరూరా వైన్ షాపులు తెరిచి మద్యాన్ని తాగించడానికి ప్రయత్నం చేయడం అనేది దారుణమని ఈ సందర్భంగా చెప్పారు. ప్రభుత్వం తక్షణమే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు. ఇక సిద్దిపేటలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకుడు రాధాకృష్ణ శర్మ మాట్లాడుతూ ముఖ్యంగా మంత్రి అవివేకమైనటువంటి కామెంట్స్ చేశారని చెప్పి ఈ సందర్భంగా చెప్పారు. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టు వృధా అని చెప్పి ఆయన చెప్పడం అనేది ఆయన అవివేకానికి నిదర్శనమని ఈ సందర్భంగా చెప్పారు. జిల్లాలో నిర్మించినటువంటి రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టులు అనవసరంగా నిర్మించారనే పద్ధతిలో ఆయన మాట్లాడడం అనేది ఒక మంత్రి హోదాకు తగదని, ఇప్పటికైనా తన వైఖరిని మార్చుకోవాలని చెప్పి ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. ఇక మెదక్ జిల్లా వార్తలు వచ్చేసరికి చిన్నశంకరంపేట మండలం మీర్జాపూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణం ప్రారంభించినటువంటి వాళ్లకు ఒక వ్యక్తి తీవ్రస్థాయిలో మోసం చేశారు. మహమ్మద్ అబ్దుల్ యూనిస్ అనేటువంటి ఒక వ్యక్తి ఇందిరమ్మ ఇండ్లు నిర్మిస్తానని చెప్పి తను పనులు ప్రారంభించి ఆ ప్రభుత్వం ఇచ్చే 5 లక్షలకు తోడు మరొక 50,000 రూపాయలు ఇస్తే తాను పూర్తి స్థాయిలో ఇల్లు నిర్మించి ఇస్తానని చెప్పి వాళ్లను నమ్మబలికాడు. ఈ సందర్భంగా అతనికి గ్రామానికి సంబంధించిన ప్రజలంతా కూడా పనులు అప్పగించారు. సుమారు 15 ఇండ్లు ప్రారంభించి బేస్మెంట్ వరకు నిర్మాణం చేసిన నేపథ్యంలో ప్రభుత్వం నుంచి ఒక్కొక్కరికి 2 లక్షల రూపాయలు వాళ్లకు రావడం జరిగింది. ఆ 2 లక్షల రూపాయలని మహమ్మద్ అబ్దుల్ గనీకి యూనిస్కి ఇవ్వడం జరిగింది. అయితే ఇచ్చినటువంటి డబ్బుల్ని ఆయన దగ్గర పెట్టుకుని చెక్కేసినటువంటి పరిస్థితి ఉంది. కనిపించకుండా పోయారు. ఇప్పటి వరకు కూడా అతను ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి వెళ్ళిపోవడంతో లబోదిబోమంటూ లబ్ధిదారులంతా కూడా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మహమ్మద్ అబ్దుల్ యూనిస్పై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా చెప్పడం జరిగింది. ఆ వ్యక్తి జార్ఖండ్కు సంబంధించిన వ్యక్తిగా తెలుస్తూ ఉన్నది. ఇక చిలిపిచేడు మండల కేంద్రంలో ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో తీవ్ర గందరగోళం జరిగింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా ఒక కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ కార్యక్రమాన్ని మార్చివేసిందని చెప్పి ఈ సందర్భంగా సునీత లక్ష్మారెడ్డి ఆరోపించారు. ఆ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు అక్కడికి రేవంత్ రెడ్డి ఫోటోను తీసుకువచ్చి పాలాభిషేకం చేయడం వివాదాస్పదమైంది. కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రభుత్వ కార్యక్రమాలను కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలుగా మార్చివేశారని, ఇది సరైన పద్ధతి కాదని చెప్పి ఈ సందర్భంగా సునీత లక్ష్మారెడ్డి ఆరోపించారు. ప్రోటోకాల్ ప్రకారం, సిస్టమ్ ప్రకారం వెళ్ళాలి తప్ప ఇష్టం వచ్చినట్టు చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని చెప్పి ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి హెచ్చరించడం జరిగింది. ఇక సంగారెడ్డి జిల్లా వార్తలు వచ్చేసరికి గుమ్మడిదల మండల కేంద్రంలో డంప్ యార్డుకు వ్యతిరేకంగా ఆందోళన కొనసాగుతూ ఉన్నది. ముఖ్యంగా గత 176 రోజులుగా పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈరోజు కూడా నల్లవెల్లి, ప్యారానగర్ ప్రాంతానికి సంబంధించిన ప్రజలంతా కూడా దీక్షలు కొనసాగించారు. డంప్ యార్డును ఎట్టి పరిస్థితుల్లో ఏర్పాటు చేయవద్దని చెప్పి వాళ్ళు డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం మొండిగా వెళ్తే ప్రభుత్వానికి బుద్ధి చెప్తామని, రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఒక్క ఓటు కూడా పడకుండా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా ఇక అఖిలపక్ష నాయకులు ప్రజలంతా కూడా ప్రతిన పూనడం జరిగింది.